ఎవర్రా కొట్టింది? తమ్ముంటే ముందుకు రండిరా. అన్నా అన్నా అన్నా, ఏంటి నీకు మాటలు వచ్చాయన్నా? నువ్వు మాట్లాడుతున్నావన్నా? అయ్యో, అవును, మాట వచ్చింది నాకు. అవును అన్నా, మాట ఎలా వచ్చిందన్నా? నేను ఇక్కడ నుంచి ధ్యానం చేసుకుంటున్నాను. ఎవరో కొట్టినట్టు అనిపించింది. సడన్ గా నాకు మాట వచ్చేసింది. అన్నా, నిన్నెవ్వరూ కొట్టలేదన్నా. నీ మీద ఈ కొబ్బరికాయ పడింది. ఓ షిట్, టూ బ్యాడ్. అన్నా, నీకు ఈ కొబ్బరికాయ వల్లనే మాట వచ్చింది. మాటొచ్చింది కొబ్బరికాయ తగిలి అనేదో చిన్న కారణం అంతే. ఆ మధుర కాళిని, శివుణ్ణి ఆరాధించడం వల్లనే నాకు మాట మళ్ళీ వచ్చింది. ఆ శివుడున్న తిరువన్నామలైకి గిరి ప్రదక్షిణకి వస్తానంటే చాలు, నువ్వక్కడికి వెళ్లేలోపే ఆ శివుడు నీకు వరమిస్తాడు, నీ కోరిక తీరుస్తాడు. అలాగే మధుర కాళీదేవి కూడా. ఆమెను ఆరాధిస్తానని మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు, ప్రతిఫలమిచ్చేస్తుంది. కాళీ, శివుడు ఆరాధించే వాళ్ళని మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అని చూడరు. నిజంగా, నిష్టగా, మనస్ఫూర్తిగా ఆరాధిస్తే చాలు, దయ చూపించి వరమిస్తారు. పట్టుకో అన్నా, నీ పవర్ ఏంటో నాకిప్పుడు అర్థమైంది. హాస్పిటల్కి వెళ్లకుండా, ఆపరేషన్ అవ్వకుండా నీ మాట వచ్చేసింది.